హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి డే 29 అండి. డే 29 వెయిట్ చేసే ముందు డే 28 వెయిట్ ఎంత చెప్తాం. డే 28 వెయిట్ ఎంత? 89.9 ఉన్నాను. 89.9 ఉండే. నేను వచ్చేసి 139.85 ఉండే. 139.85 ఉండే. మనము ఈ రోజు వెయిట్ చేసే ముందు నిన్న అసలు ఏం తిన్నామా అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదండి ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదా. సో అమ్మవారికి ప్రసాదాలు అవన్నీ పూజ చేసేటప్పటికి 10:30 11 అయిపోయిందండి. ఇంక సో లంచ్ అయితే చేసేస్తున్నాము. లంచ్ కింద అయితే ఈ రోజు ఈ ప్రసాదాలు తీసుకున్నామండి. అంటే పులిహార, రవ కేసరి, చప్పుడు కుడుములు, బెల్లం కుడుములు, పరమాన్నం, సర్వడి, వడపప్పు, ఇంకా శనగలండి. ఇవే మేము లంచ్ కింద వేసేసుకున్నాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం తినకుండా డైట్లో ఉన్నా కూడా. సో మళ్ళీ మనం ఇంకా డిన్నర్లో కలుద్దాం. ఫ్రెండ్స్, లంచ్ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి డిన్నర్కి అండి. డిన్నర్కి ఏం తీసుకుంటున్నాము అంటే బనానా, అలాగే జాంకాయ. డిన్నర్ అంటే తెలుసు కదా మీకు, మేము 4:35 లోపు డిన్నర్ చేసేస్తాము. నైట్గా మా ఎర్లీ డిన్నర్ అన్నమాట. సో ఈరోజు డిన్నర్కి అయితే ఒక బనానా, ఒక జాంకాయ అయితే తీసుకుంటున్నామండి. ఎందుకంటే ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా, ఫ్రూట్స్ కూడా చాలానే ఎక్కువ ఉన్నాయి. సో బనానాస్ తొందరగా పాడవుతాయి. నేను ఫస్ట్ బనానా అలాగే జాంకాయ తినేస్తున్నాము ఈరోజు. సో ఇదండి ఈ రోజుకి ఫుడ్ వీడియో. మీరు చూసారు కదా, బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఏం తీసుకుంటున్నాం ఏంటని. అలానే పడుకున్నప్పుడైతే గ్రీన్ టీ తాగేసి పడుకుంటాము. సో ఇవి తిన్నాం కదా, ఇప్పుడు వెయిట్ అనేది తగ్గామా పెరిగామన్నది చూద్దాం. సో ఇప్పుడైతే మనం వెయిట్ చూద్దాం. చూసారు కదండి, ఇప్పుడు నిన్న ఏం తిన్నామా అనేది. ఇప్పుడు వెయిట్ చూద్దాం. భాగ్య వెయిట్ మిషన్ ఎక్కువ. భాగ్య వచ్చేసి 89.8 ఉంది. 89.8 ఉంది. అదేంటి నైట్ చాలా తక్కువే ఉన్నాను వెయిట్. అంతే 89.8 ఉంది. నిన్నకి ఈ రోజుకి 100 grams తగ్గింది. సో వెయిట్ తగ్గింది కానీ కొంచెం ఎక్కువ తగ్గాలి. తీసుకుంటే 90.15 ఉన్నాను. 90.15 ఉందంట. మార్నింగ్ యాక్చువల్ ఒక 600 grams అక్కడ తగ్గుతుంది నార్మల్ గా. నిన్న ఫుడ్ అనేది రకం కదా. సో స్వీట్స్ అవన్నీ లైట్ గా తిన్నాం కానీ అది ఎఫెక్ట్ అన్నమాట. మామూలు ఫుడ్ కి ఆ ఫుడ్ వల్ల డిఫరెన్స్ వచ్చి ఉంటది. అంతే. నేను ఎంత ఉన్నాను అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, నా వెయిట్ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి మా వారు వెయిట్ అనేది చూద్దాం ఎంత ఉన్నారు ఏంటి అన్నది. నిన్న వచ్చేసి 139.85 ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి 139.95. అదేంటి 100 grams పెరిగినట్టు చూపిస్తుంది. మనం ఇంకొకసారి ఎక్కండి. సో ఇంకొకసారి అయితే వెయిట్ మిషన్ అది ఎక్కారు. నిన్నటికి అంతేనండి, 139.95. నిన్న అయితే 85 ఉన్నారు. సో 100 grams అనేది పెరిగారు, నేను తగ్గాను. 100 grams నేను తగ్గాను, 100 grams ఆయన పెరిగారు అనమాట. నేను ఎక్కువ పరమాన్నం, రవ చేసామండి. స్వీట్స్ తినడం వల్ల కొంచెం ఎఫెక్ట్ గా పడుతుంది మన వెయిట్ మీద. సో స్వీట్స్ అని స్కిప్ చేయాలి. మనము దేవుడికి మా ఆచార ప్రకారం చేయాలి కాబట్టి చేసాము ప్రసాదాలు అవి. సో అవి మేము తినాలి కాబట్టి కొంచెం కొంచెమే చేసాను, అవే తిన్నామండి. సో స్వీట్ తినడం వల్ల కొంచెం ఎఫెక్ట్ అయితే పడ్డది. సో ఇంక ఇప్పటి నుంచి ఇంకా డైలీ మన డైట్ ఫుడ్ అవే తీసుకుంటామండి ఇంకా. సో ఇదండి వెయిట్ అప్డేట్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.